యుద్ధం సాకుతో కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారాన్ని మోపడాన్ని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజల కొనలేని పరిస్థితిలో ఉంటే యుద్ధం సాకు పేరుతో వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారాన్ని మోపి ఇబ్బంది కలిగించడం తగదని, యుద్ధం సాకు పేరుతో వంట గ్యాసును కృత్రిమంగా సృష్టించి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో రాకుండా చేయడంతో ఇబ్బందులు గురి అవుతున్నారని వాపోయారు. ప్రభుత్వ అధికారులేమో గ్యాస్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి కొరత ఉండదని, గ్యాస్ సిలిండర్లు ఎక్కువ రేటుతో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఒక పక్క చెప్తున్నా, ప్రజలు వెంట గ్యాస్ బుక్ చేస్తే వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంట చేసే పరిస్థితి లేదు. వంట గ్యాస్కి అలవాటు పడినారు జనాలు. ఈరోజు గ్యాస్ ఎప్పుడైతే కొరత ఏర్పడిందో ఆ కొరతతో ఈరోజు కట్టి పొయ్యిలో వచ్చేసింది. మళ్ళా ఈ కట్టి పొయ్యి చూడండి పోతూ ఉంటారు. ఈ పరిస్థితి వస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, దానికి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, వంట గ్యాస్ ధరల్ని నియంత్రణ చేయడానికి ఈరోజు ఈ విధంగా పెంచేస్తే, అసలు పెంచితే పోని 2000 అయినా కూడా కొనే పరిస్థితిలో ఉన్నారు మహిళలు పాపం. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయినారు. ఈరోజు గ్యాసులు బుక్ చేసినా కూడా దొరకడం లేదు. అంటే కృత్రిమ కొరతను సృష్టించి గ్యాస్ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపైన అధిక భారాన్ని మోపడం చాలా బాధాకరం. ఇది చాలా అన్యాయమని కూడా సిపిఐగా మేము భావిస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఈ వంట గ్యాస్ ధరలు పెరగడానికి కారణం అధికారులే. అధికారులు మాత్రం చెప్తున్నారు, ఎవరైనా గ్యాస్ ధరలు పెంచితే వాళ్ళపైన కేసు పెట్టండి, ఎవరైనా గ్యాస్ స్టాక్ పెడితే వాళ్ళపైన కేసు పెట్టండి అంటారు. కానీ ఇప్పుడు వంట గ్యాస్ ఎక్కడ దొరుకుతూ ఉంది? అసలు డబ్బులు ఇస్తే కూడా బుక్ అయ్యే పరిస్థితి లేదు. దానిపైన అధికారులు ఏం చేస్తున్నారు? ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా సంబంధించిన ప్రభుత్వం అధికారులు ఈరోజు వంట గ్యాస్ పైన వెంటనే చర్య తీసుకొని వినియోగుల వల్ల ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ దొరికే విధంగా, అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.